హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్. ఇక్కడ పాలినామియల్కి సంబంధించి ఒక చిన్న ప్రాబ్లమ్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 6x² ప్లస్ mx ప్లస్ 12 లీవ్స్ ద సేమ్ రిమైండర్ వెన్ డివైడెడ్ బై x మైనస్ 1 అండ్ x మైనస్ 3, దెన్ ద వాల్యూ ఆఫ్ m యొక్క వాల్యూ ఏంటి అంటుండు. క్వశ్చన్ ఏంటి చూడండి, ఒక పాలినామియల్ ఇచ్చిండు. ఈ పాలినామియల్ని ఎక్స్ మైనస్ 1తో డివైడ్ చేసినా ఎక్స్ మైనస్ 3తో డివైడ్ చేసినా రిమైండర్ అనేది సేమ్ వస్తుందంట. సో అలా వస్తే ఎం వాల్యూ ఏమవుతుంది అంటుండు. సో మనకి ఇక్కడ హింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమిచ్చింది చూడండి, యూజ్ రిమైండర్ థీరం అంటుండు. అంటే ముందు మనకు రిమైండర్ థీరం అంటే ఏంటో తెలియాలి. రిమైండర్ థీరం అంటే ఏంటి అంటే, రిమైండర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక సింపుల్ మెథడ్ ఉందన్నమాట. లాంగ్ డివిజన్ చేస్తే రిమైండర్ వస్తుంది. లాంగ్ డివిజన్ కాకుండా డైరెక్ట్గా రిమైండర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక మెథడ్ ఉంది. ఏంటి అంటే, ఈ పాలినామియల్ ఒకవేళ డివైడ్ చేసినట్లయితే ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకొని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఈ 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే రిమైండర్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసు ఏంటంటే, ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 ఇలా సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? 1 క్యూబ్ 1 అవుతుంది, మైనస్ 1 క్యూబ్ 1 1 ఇంటూ 6 6 అవుతుంది, m ఇంటూ 1 m అవుతుంది, ప్లస్ 12 అనమాట. సో దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే 12 ప్లస్ 1 13, 13 మైనస్ 6 13 మైనస్ 6 13 మైనస్ 6 7 7 ప్లస్ m. ఇది ఎక్స్ మైనస్ 1తో వచ్చేసింది. మనకు ఎక్స్ మైనస్ 3తో కూడా ఇలాంటిది ఇంకొక ఈక్వేషన్ వస్తుంది, ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. 7 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది 7 ప్లస్ m గుర్తుంచుకోండి, 7 ప్లస్ m వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 కదా. 3 క్యూబ్ ఏమవుతుంది? 3 3 9 9 3 27 అవుతుంది, మైనస్ 3 స్క్వేర్ ఏంటి? 9 9 6 54 ప్లస్ 3m ప్లస్ 12 అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే 12 ప్లస్ 27 ఏమవుతుంది? 39 అవుతుంది. 54 మైనస్ 39 చేస్తే ఏమవుతుంది? 15 వస్తుంది, మైనస్ 15. సో ఇది 3m మైనస్ 15 అనమాట. ఇక్కడ 7 ప్లస్ m, ఇక్కడ 3m మైనస్ 15. క్వశ్చన్లు ఏమన్నాడు? లీవ్స్ ద సేమ్ రిమైండర్ అంటాడు. అంటే 2 కేసులో ఒకే రిమైండర్ వస్తుంది, సేమ్ రిమైండర్ వస్తుంది అంటుంది. అంటే ఈ రిమైండర్ 2 సేమ్ అన్నమాట. అంటే 7 ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు 3m మైనస్ 15. ఈ 2 ఈక్వల్ అని అంటుండు అకార్డింగ్ టు ద క్వశ్చన్. సో ఈ 15 ఇక్కడ తీసుకొద్దాం, mని ఇక్కడ సైడ్ రీప్లేస్ చేద్దాం. ఏమవుతుంది? 7 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 3m మైనస్ m అవుతుంది. ఓకే, సో ఇదేమవుతుంది ఇప్పుడు ఫైనల్గా? 22 ఈజ్ ఈక్వల్ టు 2m అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు 22/2 రాస్తే 2 1s 2 11s, ఆన్సర్ 11 అవుతుంది. అంటే ఆప్షన్ సి అనమాట. సో మనకు ఫైనల్గా ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? m వాల్యూ 11 వచ్చింది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.